పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఇక్కడ బతుకమ్మ సంబరాలు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చాకలి ఐలమ్మ మనవరాలతో ఉన్నాము. ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు చిట్యాల శ్వేత ఐలమ్మ. నేను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలిని. ఈరోజు గాంధీ భవన్లో, హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి మన గాంధీ భవన్లో గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్క మహిళ, చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్క మహిళల అందరి ఆధ్వర్యంలో ఒక ఐలమ్మ మనవరాలిగా నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరితోటి బతుకమ్మ ఆడడం నాకు ఇది మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. చాలా మందికి నేను ఎవరనేది తెలీదు, అయినా కానీ తెలియకుండానే నేను అందరితోటి కలిసిపోయాను. నేను అలాగే ఉండాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అక్కలందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటి అంటే, అసలు సెప్టెంబర్ నెల అంటేనే ఒక తెలంగాణ సాయుధ పోరాట యోధులు చనిపోయిన రోజు, అంటే నెల అన్నట్టుగా భావిస్తారు. ఆ నెలలోనే మా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకలి ఐలమ్మ కూడా సద్దుల బతుకమ్మ రోజే జన్మించింది. ఆనాడు బతుకమ్మ ఆడాలంటే దొరలు, పెత్తందారులు ఆడవాళ్ళని బట్టలు ఇప్పించి ఆడిచ్చేది. కానీ ఈనాడు హైదరాబాద్ నడి ఒడ్డులా అసలు మగవాళ్ళు అనడానికి, నిలబడడానికి కూడా ప్లేస్ లేనంత వరకు మా ఆడవాళ్ళదే రాజ్యం అయిపోయి మొత్తం మేమే బతుకమ్మ ఆడుతున్నాము. అంటే మేము తలుచుకుంటే ఏమైనా చెయ్యగలము అంటే అంత ఉన్నది మాకు ఆడవాళ్ళకి. కాబట్టి ఆడవాళ్ళని తక్కువగా అంచనా వేయకండి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాధించిన వాళ్ళు ఎంతో మంది మహిళా మనులు ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నారు మా అక్కలందరూ. వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఎల్లవేళలా ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అక్క వాళ్ళకి కానీ, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.